హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ క్షేమమేనండి. అందరూ క్షేమంగా ఉంటారని కోరుకుంటున్నానండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. నిజంగా నాకు కూడా అలాగే ఉందండి. అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ యూనిక్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. వెంటనే తయారు చేసేద్దాం. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులేనండి, బయటికి వెళ్ళి కొనుక్కోవాలి తెచ్చుకోవాలి అని ఏముండదు. సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. అలాగే నా హిందీ ఛానల్ హైదరాబాదీ తడక అని హిందీ ఛానల్ కూడా ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దండి, ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ మీతో మిస్ అవ్వకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని చేసే విధానం చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దీన్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇది చిన్న సైజు టమాటోని తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. హాఫ్ కప్ పాలండి, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ షుగర్, రుచికి సరిపడానంత ఉప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొన్ని ఆకులు కరివేపాకు, 1 ఇంచు అల్లం ముక్కల్ని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇది 1 కప్ రవ్వ, ఉప్మా రవ్వ అండి. దీన్ని చేసే విధానం చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. దాంట్లోనే నేను ఈ గరిటెతోటి నెయ్యి వేస్తున్నాను. కరిగించిన నెయ్యి అండి. ఈ వేడికి ఆల్రెడీ కరిగే ఉందన్నమాట. ఇదిగోండి మన ఆయిల్లో గీ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత నేను మిగతా గింజలన్నీ వేసేస్తాను. శనగపప్పు కూడా వేస్తున్నాను, మినప్పప్పు, ఇది చక్కగా వేగిన తర్వాత పల్లీలు వేసేద్దామండి, వేరుశనగ గింజలు. ఇది వేగిపోయిందండి, వేరుశనగ గింజలు వేద్దాము. ఆ తర్వాత అల్లం వేసేద్దామండి. ఉల్లిపాయలకు కూడా వేసేద్దాము. చాలా టేస్టీగా అవుతుందండి డిష్, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు వేద్దామండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాము. దీన్ని కూడా చక్కగా ఉడకనిద్దామండి. చూడండి, ఇవన్నీ చక్కగా వేగాయిగా రవ్వ వేస్తున్నాను. రవ్వను కూడా చక్కగా వేపేద్దాం దీంట్లో. ఇప్పుడు కాస్త ఉప్పు వేద్దామండి, సరిపడినంత ఉప్పు వేద్దాము. నేను 2 టీ స్పూన్స్ ఉప్పు వేసానండి. టమాటోస్ కూడా వేసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉండే డిష్ అండి. నేను ఎప్పుడూ ఇది చేస్తూనే ఉంటాను మా ఇంట్లో. మా పిల్లలకి చాలా ఇష్టం ఇది, ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం. దీన్ని ఒక 2 మినిట్స్ కలిపి చక్కగా ఉడకనిద్దామండి. చూడండి, ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తున్నానండి.
వేడి నీళ్ళు ఇంకా పోస్తాను నేను. ఫ్రెండ్స్, ఈ బౌల్ తోటి నేను 2.5 బౌల్ హాట్ వాటర్ వేసాను. చాలా ఇదేంటి బాయిల్డ్ వాటర్ వేసాను అనమాట ఈ బౌల్ తోటి. ఎందుకంటే రవ్వ చాలా నీళ్ళు పీల్చేస్తుందండి, అందుకని. ఇప్పుడు నేను ఈ షుగర్ వేస్తున్నాను. ఇదొక చాలా బాగా వర్క్ చేస్తుందండి ఈ షుగర్, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో పాలు వేస్తాను. నాది ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, దాన్ని ఫైనల్గా వేస్తాను. ఈ పాల టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. ఈవెన్ ఇట్ గోస్ టు రవ, చాలా బాగుంటుంది. మీరు ఈ ఉప్పు కాస్త టేస్ట్ చేసి మళ్ళీ ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోండి, కానీ ముందులోనే మొదటిగా ఉప్పు చాలా ఎక్కువ వేయొద్దండి. నేను చాలా సిమ్లో పెట్టానండి, స్టవ్ సిమ్గా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. కాస్త కొత్తిమీర, నా స్పెషల్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఐ విల్ షో యూ నౌ. దట్ ఈస్ ఫ్రెష్ కోకోనట్, ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ వాల్యుబుల్ కమెంట్స్ నా కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, ఎందుకంటే మీ కమెంట్స్ చదవడం నాకు చాలా ఇష్టం. చూడండి, ఫ్రెష్ కొబ్బరికాయ వేసిన తర్వాత కొబ్బరి తురుము అనమాట. నేను ఒక మిక్స్ ఇస్తానండి, అంతే. ఇట్స్ డన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, తయారయ్యి టేబుల్ మీదకి వచ్చిందండి, డిష్ అవుట్ అయ్యి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకున్నారుగా. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ సెలవు తీసుకుంటుందండి. మళ్ళీ ఇంకో రెసిపీతోటి, యూనిక్ రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను ఉంటానండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.